మీరు బైబిల్లోని హృదయానికే మెలికెత్తే ప్రేమ కథ విన్నారా? ఒక వ్యక్తి వేశ్యాతో వివాహం చేసి ఆమె అతన్ని మోసింది. కాని అతను అప్పటికీ ఆమెను ప్రేమించి ముగింపు ఆశ్చర్యపరిచింది. ఈ మనిషి పేరు హోషియా. ఆయన ఒక ప్రవక్త. దేవుడు వేశ్యాతో వివాహం చెప్పగా ఆయన గోమర్ భార్యగా చేసుకున్నారు. అందరూ తక్కువ చూశారు. ఆమె విశ్వాసము లేనిదిగా ఉండింది. కాని అతను ఇంకా ఆమెను ప్రేమించాడు. వారు కలిసి 3 పిల్లలు పెంచుకున్నారు. కాని తరువాత గోమర్ మళ్లీ తన పాత జీవితానికి తిరిగి వెళ్ళింది. హోషియా ఆమెను ఆరోపించలేదు లేదా తలంపు చేయలేదు. అతను ఒంటరిగా పిల్లలను పెంచి నిశ్శబ్దంగా గడిపాడు. దేవుడు పిలించి ఆమెను తిరిగి తీసుకొచ్చాడు. అతను మనుషులలో ఆమెను కనుగొని వెండి చెల్లించి విమోచించారు. కోపం, తీర్పు లేవు. ఇల్లురా. అప్పుడు ఆ క్షణం మానవ ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ ఆయన ద్వారా ప్రకాశించేది. క్షమ, విమోచనం, ఎప్పుడూ ఇవ్వకుండా ఉండటం. హోషియా మరియు గోమర్ కథ. మనం తప్పినా దేవుని ప్రేమ ఎప్పుడూ మనలను కనుగొంటుంది. మీరు మోసం క్షమించగలరా? Download ShareChat.